మనతో పాటు పోలీస్ అధికారులు కూడా ఉన్నారు. వారిని అడిగి వివరం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈ పోలీస్ అధికారులు సుమారు 10 బృందాలతోటి ఆ ప్రాంతం కూడా గాలించడం జరిగింది. చిన్నారి చెప్పులు ఎక్కడైతే దొరికాయో ఆ ప్రాంతంలో ఒక నల్లవాగు అనేటువంటి ఒక కుంట ఉంది. అది సుమారు 3 అడుగుల లోతుగా ఉన్నట్టు కూడా గ్రామస్తులు చెప్తూ ఉన్నారు. సార్, మరి ఆ చిన్నారి అక్కడికి వెళ్ళి ఉంటాడని మీరు భావిస్తున్నారు? అర్థం కాలేదు, అర్థం కాలేదు. ఇప్పుడు చిన్నారి ఎక్కడ ఏదైతే అంగన్వాడీ సెంటర్ ఉందో అక్కడి నుంచి సుమారు 3 కిలోమీటర్ల దూరం చిన్నారి మృతదేహం దొరికింది. అయితే చెప్పులు దొరికిన ప్రాంతం మృతదేహానికి ఒక 500 మీటర్ల దూరం ఉంది. అయితే చెప్పులు దొరికినటువంటి ప్రాంతంలో చూసుకున్నట్లయితే అక్కడ పక్కనే నల్లవాగు ఉంది. సుమారు అది 3 అడుగులు పైగా కూడా లోతు ఉందని చెప్పి గ్రామస్తులు అంటున్నారు. ఆ చిన్నారి ఆ వాగు దాటిపోయే అవకాశం ఉందా? అంటే బాబు అప్పటికే అలసిపోయి ఉంటాడు కాబట్టి పోయేదానికి అవకాశం లేదు. దాని పరంగా అది కూడా అన్ని రంగాల్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, అన్ని కోణాల్లో. ఆ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత అయితే గ్రామస్తులు ఏం చెప్తున్నారంటే పెద్దవాళ్ళు ఎక్కి దిగి ఎక్కాలంటేనే కష్టంగా అటువంటిది ఆ చిన్నారి ఆడు చెప్పులు ఇడిచి అందులో నుంచే వెళ్ళాలి, అవతలకి వెళ్ళాలంటే అది ఎలా పాసిబుల్ అని కూడా గ్రామస్తులు అంటున్న పరిస్థితి. దాని కోణంలోనే ఎగ్జామ్ చేస్తున్నాం. దానికోసమే డాగ్ స్క్వాడ్ పిలిపించాము. ఆ డాగ్ స్క్వాడ్ పిలిపించి ఆ డాగ్ స్క్వాడ్ కూడా ఆ చుట్టుపక్కల తిరిగింది. దానికోసం అందరం మా బృందాలన్నీ కూడా ఏవైతే ఉంటాయో మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో డిఎస్పీ గారు, సిఏ గారు అందరం కలిసి ఒక 10 బృందాలుగా ఏర్పడి అక్కడల్లా వెతికాము. ఆ వెతికిన దాన్ని బట్టి ఇప్పుడు మేము ఆ ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ గా ముందుకు తీసుకెళ్తున్నాం. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పూర్తిగా చెప్పగలం. అయితే పాసిబిలిటీస్ ని కొంచెం అంచనా వేయకుండా సహజ మరణం అని చెప్పి నేరుగా ఉన్నతాధికారులు చెప్పడాన్ని గ్రామస్తులు అయితే కొంత ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నట్లు ఉంది. దీన్ని మీరు ఎలా భావిస్తున్నారు? ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. సహజ మరణం అని అయితే ఎవరు చెప్పలేదు. ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అందుకే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కూడా పిలిపించాము నిన్న. ఆ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ డాక్టర్ గారు కూడా వచ్చి ఆ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ డాక్టర్ గారు ఇన్వెస్టిగేషన్ స్పాట్ పిఎం చేశారు. ఆ స్పాట్ పిఎం చేసిన తర్వాత దానికి సంబంధించి అన్ని ఎఫ్ఎస్ఎల్కి, ఆర్ఎఫ్ఎస్ఎల్కి లెటర్స్ ఏవైతే అక్కడ ఇన్వెస్టిగేషన్ పర్పస్ వాళ్ళు తీశారో అవన్నీ కూడా పంపించాము. అవన్నీ రేపు రిపోర్ట్స్ వచ్చిన తర్వాత 100% దాని ప్రకారం ఏదైతే వస్తుందో దాని ప్రకారం చేస్తారు. మనతో పాటు గ్రామస్తులు ఉన్నారు, ఆయన అడుగుదాం. సహజ మరణం అని చెప్పడానికి సిఏ గారు ఎవరు, ఒక ఎస్పీ గారు ఎవరు సార్ చెప్పడానికి? ఎంక్వైరీ లేకుండా చేయకుండా అక్కడ 2 రోజుల నుంచి అసలు మాకు ఇక్కడ అడవి అనే ప్రాంతం ఇక్కడ లేదు. అడవి చెట్ల పొదలలో ఇరుక్కొని సహజ మరణం కింద సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం ఫ్లాష్ న్యూస్ లో, అలాగనే వచ్చేసి ఎస్పీ గారు చెప్పడము, ఖమ్మం సిఏ గారు వచ్చేసి సహజ మరణం చెప్పడము, అలాగనే డాక్టర్ గారు కూడా వచ్చేసి సహజ మరణం చెప్పిపోవడానికి అది చిన్న పిల్లోడు 2.5 సంవత్సరం పిల్లోడు 3 కిలోమీటర్ల దూరంలో ఎట్లా వెళ్ళిపోతుండు, ఎట్లా ఉన్నాడు. ఎంక్వైరీ పూర్తయిన తర్వాతనే నిర్ధారణ చేయడం జరుగుతుంది. కానీ ఇప్పుడు సహజ మరణంగా అయితే డిక్లేర్ చేయలేదని కూడా పోలీసు అధికారులు చెప్తూ ఉన్నారు. ఇప్పటికైతే ఏవైతే ఉన్నాయో ప్రిజర్వేషన్స్ వాటన్నింటినీ కూడా టెస్ట్కు పంపడం జరిగింది. టెస్ట్ ద్వారా వచ్చేటువంటి రిపోర్ట్ ఆధారంగా చేసుకున్న తర్వాతే దీనిపైన పూర్తి ఎంక్వైరీ కూడా చేస్తున్నాము. పూర్తి ఎంక్వైరీ చేసిన తర్వాత ఏదైతే ఉందో దాన్ని తెలియజేస్తాం. సహజ మరణం అని ఇప్పటికైతే ఎవరు కూడా నిర్ధారించలేదని పోలీసు అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే ఏది ఏమైనప్పటికీ ఎవరైతే వెళ్తూ ఉన్నారో వారిని అడ్డుకోవడానికి మరో పోలీస్ జీప్ కూడా వచ్చినట్లు మనం ఇక్కడ గమనించవచ్చు. అయితే పోలీస్ జీపులు వచ్చినప్పటికీ కూడా గ్రామస్తులు వారిని దాటుకొని స్టేషన్ వద్దకు పోయేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రాజేష్.